హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మనం రియల్మీ 15 Pro వర్సెస్ రియల్మీ P4 Pro ఈ రెండు మొబైల్స్ మధ్య ఫుల్ కంపారిజన్ చేయబోతున్నాం. అంటే ఈ రెండు మొబైల్స్ మధ్య ఏది చూస్ చేసుకోవచ్చు అండ్ ఏది బాగుంటుంది మనకి అనేది ఒక మీకు క్లారిఫై చేయడానికి చేస్తున్నాం. ఇంకా రెండు మొబైల్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకటే ప్రైస్ ఉంటాయి. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు కంపారిజన్ వీడియో వాచ్ చేయండి, మీకు ఒక క్లారిఫై వస్తుంది అనమాట. రియల్మీ 15 Pro కొనాలా లేకపోతే రియల్మీ P4 Pro కొనాలా అని ఒక ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట లాస్ట్ వరకు వాచ్ చేస్తే. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము డిజైన్ బిల్డ్ క్వాలిఫికేషన్కి వద్దాం. రియల్మీ 15 Pro సంబంధించిన డిజైన్ బిల్డ్ క్వాలిఫికేషన్కి వద్దాం. సో మనకి ఇది ఫ్రంట్ అయితే 4D కర్వ్ డిస్ప్లే రాబోతుంది. అంటే ఓవరాల్ కర్వ్ డిస్ప్లే అనుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్రొడక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. అలాగే ఇది మనకి డ్యూయల్ స్టేజ్ స్పీకర్ సపోర్ట్ ఉంది, ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. ఇంకా డ్యూరబిలిటీ ఉంటుంది, ఇది మనకి IP68 కూడా సపోర్ట్ చేస్తుంది. ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మనకి రియల్మీ 15 Pro డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం రియల్మీ P4 Pro డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. మనకి డిస్ప్లే టైప్ లో రెండు ఒకటే అనమాట. రియల్మీ 15 Pro కర్వ్ డిస్ప్లేనే, ఇది కూడా కర్వ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇక్కడ బ్యాక్ అయితే వుడ్ ఫినిష్ ఉంటుంది అనమాట, అక్కడ మనకి గ్లాస్ ఫినిష్ అని చెప్తున్నారు. ఫస్ట్ టైం రియల్మీ P సిరీస్ లో బ్యాక్ అయితే వుడ్ ఫినిష్ చేస్తున్నారు. కొంచెం ఇక్కడ డిజైన్ నాకు అట్రాక్టివ్ అనిపించింది అనమాట. అలాగే సైడ్ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇందులో మనకి డ్యూయల్ స్టేజ్ స్పీకర్ సపోర్ట్ ఉంది, మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. డ్యూరబిలిటీ ఉంటే ఇది IP68 సపోర్ట్ చేసి చెప్తున్నారు. ఈ మొబైల్ లో డ్యూరబిలిటీ వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు, కాకపోతే వచ్చేది అయితే ఇదే అనమాట. ఎందుకంటే మనకి ఈ రెండు మొబైల్స్ కూడా ఒకటే ప్రైస్ సెగ్మెంట్ ఉంటాయి. డిజైన్ బిల్డ్ క్వాలిటీ నాకు రెండు మొబైల్స్ కూడా కొంచెం బాగానే నచ్చాయని చెప్పొచ్చు. అంటే రియల్మీ P4 Pro August 20 లాంచ్ అవుతుంది అనమాట. మనం డిస్ప్లేషన్ వద్దాం. రియల్మీ 15 Pro డిస్ప్లేషన్ అయితే 6.8 inches 4D కోర్ ప్లస్ OLED డిస్ప్లే మీద రాబోతుంది. బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 144 Hz రీఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం ఏమి ఇంప్రెస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 144 Hz అంటే మనకి స్క్రీన్ చాలా స్మూత్ ఉండదు. అలాగే మనకి ఇక్కడ 1 billion కలర్స్ ఉన్నాయి. అలాగే HDR10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకు అప్రాక్సిమేట్గా 6500 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. చాలా ఎక్కువ బ్రైట్నెస్, అంటే మనకి డిస్ప్లే కూడా చాలా బ్రైటర్గా ఉంటుంది అనమాట. ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ చూడవచ్చు, అక్కడ కూడా మనకి బాగుంటుంది అనమాట డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది. ఓవరాల్ గా డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం రియల్మీ P4 Pro డిస్ప్లేషన్ వద్దాం. 6.8 inches 4D కర్వ్ ప్లస్ AMOLED డిస్ప్లే రాబోతుంది. ఈ డిస్ప్లే లో కూడా 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఇది కూడా మనకి బెస్ట్ రిఫ్రెష్ అయితే. ఇందులో 1.07 billion కలర్స్ ఉన్నాయి. మనకి HDR10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ కూడా మనకి 6500 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ చూడవచ్చు. అక్కడ మనకి రెండు డిస్ప్లే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటాయి. కాకపోతే నా ఫస్ట్ ప్రియారిటీ రియల్మీ P4 Pro అని చెప్పొచ్చు. ప్రాసెస్ విషయానికి వద్దాం. రియల్మీ 15 Pro ప్రాసెస్ విషయానికి ఉంటే ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఇది మనకి 4 బిల్డ్ ప్రాసెసర్. ఇక్కడ నా ఎక్స్పెక్టేషన్ LPDDR4X ఉండొచ్చు. UFS 3.1 మీద రాబోతుందని చెప్తున్నాను అనమాట. మీకు ఈ ప్రాసెసర్ గేమింగ్ కూడా మంచి యూజ్ అవుతుంది. 7000 mAh వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. బెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అనమాట. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే రియల్మీ UI 6.0 రాబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం రియల్మీ P4 Pro ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్ మాట్లాడుకునే ముందు మనకి ఇక్కడ ఇందులో డ్యూయల్ చిప్ అయితే హైలైట్ చేస్తారు. ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం అనమాట రియల్మీ P4 Pro లో డ్యూయల్ చిప్ పెట్టడం అనేది. డ్యూయల్ చిప్ అడ్వాంటేజ్ ఏమంటే ఒకటి గేమింగ్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. మేజర్ మనం సినిమాలు చూసేటప్పుడు లేకపోతే గేమ్స్ ఆడేటప్పుడు అలాంటి సందర్భాల్లో మనకి ఇంకో చిప్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఆ చిప్ పేరే హైపర్ విజన్ ఏ చిప్ అని చెప్పొచ్చు. మనకి హైపర్ విజన్ చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మేజర్ మనం PUBG, ఫ్రీ ఫైర్ ఇలాంటి వాడుతున్నాడు. అందులో మనకి ఫ్రేమ్ రేట్ స్టేబుల్ పెడుతుంది. ప్లస్ మనకి గ్రాఫిక్స్ ఉంటాయి కదా, అందులో గ్రాఫిక్స్ కూడా మనకి ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. సేమ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. రియల్మీ 15 Pro లో ఉన్న ప్రాసెసర్ ఇది. గేమింగ్ ఆడుతుంటాయి కదా, మనకి గేమింగ్ ఆడేటప్పుడు 145 FPS లో గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే UI 6.0 రాబోతుందని చెప్పొచ్చు. ఫైనల్ గా ప్రాసెసర్ ఏది బెటర్ అంటే నేను రియల్మీ P4 Pro ప్రాసెసర్ బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఇది డ్యూయల్ చిప్ రాబోతుంది. ప్లస్ మనకి డ్యూయల్ చిప్ సంబంధించిన ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము కెమెరా విషయానికి వద్దాం. రియల్మీ 15 Pro మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్లాష్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా 50 MP. ఇది మనకి Sony IMX896 సెన్సార్ మీద రాబోతుంది. అలాగే మెయిన్ కెమెరాలో OIS కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టిమ్యులేషన్ చాలా బాగుంటుంది. మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. సెకండ్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ కెమెరా యూజ్ చేసుకున్నప్పుడు మనము అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్, గ్రూప్ ఫోటోస్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా మంచిగా కవర్ చేసుకోవచ్చు. ఇంకా మన ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా ఆల్మోస్ట్ 50 MP ఇచ్చారు అనమాట. సో అంటే ఎవరైతే మేజర్గా ఫ్రంట్ ఫోటోస్ ఎక్కువ ఇష్టపడుతుంటారో వాళ్ళకి ఫ్రంట్ కెమెరా అయితే మంచిగా అయితే యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని ఇక్కడ కూడా మనం మాక్సిమం 4K 60 FPS కానీ 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది బెస్ట్ కెమెరా మొబైల్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా వీళ్ళు మనం రియల్మీ P4 Pro కెమెరా వద్దాం. ఇది కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, అలాగే ఒక ఫ్లాష్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకి మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. మెయిన్ కెమెరా చేసుకొని ఇక్కడ కూడా మాక్సిమం 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి వీడియో క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అలాగే మెయిన్ కెమెరాలో కూడా వాయిస్ సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది. సెకండరీ కెమెరా మనకి 2 MP ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరా అనమాట. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. మనకి ఫ్రంట్ కెమెరా ఇచ్చేసుకొని మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా 2 మొబైల్స్లో కెమెరా ఏది బెటర్ ఫ్రంట్? నేనైతే రియల్మీ 15 Pro కెమెరాస్ బెటర్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా మనం బ్యాటరీ విషయానికి వద్దాం. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ. మనకి రియల్మీ 15 Pro బ్యాటరీ విషయానికి ఉంటుంది. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. 80 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫ్రెండ్స్ ఇందులో మనకి లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ ఫీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం రియల్మీ P4 Pro బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది కూడా సేమ్. ఇది కూడా 7000 mAh బ్యాటరీ రాబోతుంది. అలాగే 80 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. రెండు మొబైల్స్ కూడా బ్యాటరీ విషయంలో కింగ్ అని చెప్తాను, తోపు అని చెప్తాను. ఇంకా మనం ఆల్మోస్ట్ ఈ రెండు మొబైల్స్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేస్తానని చెప్పొచ్చు. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్తాను అనమాట, ఏ మొబైల్ చూసుకోవచ్చు అనేది. మీరు కెమెరా ప్రియారిటీ కోసం చూసుకున్నట్టయితే మీకు రియల్మీ 15 Pro బాగుంటుంది. సో కాకపోతే మీరు గేమింగ్ కోసం ఎదురు చూసినట్టయితే మీకు రియల్మీ P4 Pro బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ డ్యూయల్ చిప్ ఉంది. మనకి ఎటువంటి గేమ్ అయినా కానీ మనకి రియల్మీ P4 Pro లో 144 FPS హ్యాండిల్ చేయగలదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ మర్చిపోకుండా మన వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.